ఇది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖనాల్ని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మనందరం తండ్రి అయినటువంటి దేవుడిని, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చి ఉన్నాం. కొద్ది నిమిషాలు లేఖనాలు గమనించి మన రక్షకుడైనటువంటి క్రీస్తు యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న అంశం ఏంటంటే, దేవుని ఎడల భయము కలిగి ఉన్నామా, దేవుని ఎడల భయం కలిగి ఉన్నామా అనేటువంటి అంశం గురించి కొద్ది విషయాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రస్తుత కాలంలో కానీ, ప్రస్తుత క్రైస్తవ సమాజంలో కానీ దేవుని ఎడల భయం తగ్గుతూ ఉన్నదండి. ఆదివారం ఆరాధన చేస్తున్నాం కానీ ఆరాధన తర్వాత ఆరాధనకు వచ్చేటప్పుడు, ఆరాధనలో కూర్చున్నప్పుడు దేవుడు అంటే కొంచెం భయభక్తులతో ఉంటున్నారు తప్ప తర్వాత వారి మధ్య ఆ భయం లేనట్టుగా తెలుస్తుంది. అంటే రోజువారీ జీవితంలోని, మన మనుగడలోనూ, మనం చేసేటువంటి ప్రతి పనిలో కానీ, మాటల్లో కానీ దేవుడు నన్ను గమనిస్తున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి భయము మనుషుల్లోని తగ్గుతుంది అన్నమాట. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ రాయబడిన మాట. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనంలో మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. అంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఏంటి బహుమానంగా దొరుకుతుంది? వారికి దీర్ఘాయువు అనేది బహుమానంగా దొరుకుతుందండి. అంటే మనం చూసుకున్నట్లయితే దేవుని భయము కలిగిన వారి జీవితాలు ఎప్పుడు కూడా దీవెనకరంగానే ఉంటాయండి. ఇప్పుడు భయము అంటే అర్థం ఏంటి? దేవుని యందు భయము అంటే అర్థం ఏంటి? ఏమనుకుంటున్నారు? భయముకి ఒక మీనింగ్ ఉంది, భక్తికి ఒక మీనింగ్ ఉందండి. దేవుని యందు భయము అంటే అర్థం ఏంటంటే, భయము అంటే గౌరవంతో లోబడుట. దేవుని యందు భయము అంటే అర్థం గౌరవంతో ఆయనకు లోబడి ఉండాలని. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు, రోజు మన యొక్క జీవితంలో దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే విషయం మనకి అర్థమైనప్పుడు, నా తలంపులన్నీ ఆయనకి తెలిసే అనేటువంటి విషయం మనకు అర్థమైనప్పుడు ఏం చేయాలంటే, మనం ఆయన ఎదుటి ఎప్పుడూ కూడా గౌరవంతో లోబడి ఉండాలంట. సో భయము అనే మాటకి అర్థం ఏంటంటే, అంటే దేవుని యందు భయము అనే మాటకి నేను చెప్తున్నా. మామూలుగా భయము అంటే అనేకమైన అర్థాలు ఉంటాయి. దేవుని యందు భయము అనే మాటకి అర్థం వస్తుందంటే, భయము అనే మాటకి అర్థం ఏంటంటే గౌరవంతో లోబడట. ఇప్పుడు తల్లిదండ్రులు అంటే భయం ఉన్నదా లేదా? పిల్లలకి, చిన్నపిల్లలకి భయం ఉంటుందండి. తప్పు చేస్తే ఏదైనా. ఓ పెద్ద అయిన తర్వాత, ఇప్పుడు నా వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు అంటే భయం ఉంటుందా? అప్పుడు ఆ భయం ఏంటి? గౌరవంతో లోబడేటువంటి భయం మాట. గౌరవంతో లోబడ్డమే భయం అనేటువంటి దీనికి అర్థం మాట. సో తల్లిదండ్రులన్నా దేవుడన్నా ఎప్పుడు మనం భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. సో ఈరోజు మూడు అంశాల గురించి మనం చూద్దాం. దేవునికి ఎందుకు భయపడాలి? మొట్టమొదటిగా దేవునికి ఎందుకు భయపడాలి? మూడు సబ్ హెడ్డింగ్స్ చెప్తాను. ఒకటి, దేవునికి ఎందుకు భయపడాలి. దేవునికి భయపడడం ద్వారా వచ్చేటువంటి దీవెనలు, అంటే ఆశీర్వదింపబడినటువంటి విశ్వాసుల గురించి తెలుసుకుందాం. దేవునికి భయపడకపోవడం వల్ల వారి జీవితంలో ఎలా నష్టపోయారో కొన్ని విషయాలను మనం గమనిద్దామండి. మొదట ఎందుకు భయపడాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు భయపడాలి అంటే, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 15వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ ఉన్నటువంటి సందర్భం మన అందరికీ బాగా తెలిసిందే. లుస్త్రాలోని బలహీన పాదములు కలిగిన వారిని పౌలు, బర్నబా స్వస్థపరిచినప్పుడు అక్కడ ఉన్నవారు వారిని దేవతలు మనుష్య రూపంలో వచ్చారని చెప్పి వాళ్ళకి బలులు అర్పిద్దామని, ద్విపతి దేవాలయంలో ఉన్నటువంటి పూజారి బలులు అర్పిద్దామని చెప్పి సిద్ధపడినప్పుడు, అప్పుడు వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయ్యులారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. అంటే దేవునికి ఎందుకు భయపడాలి అంటే, ఆయన సృష్టికర్త కాబట్టి, సమస్తాన్ని సృష్టించింది ఆయనే కాబట్టి ఆయన యందు మనం భక్తి కలిగి జీవించాలండి. ఆయన మనల్ని పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. మేమేదో అద్భుతం చేశామని చెప్పి మీరు మాకు పూజలు చేయడం కాదు.
మేము మామూలు నరులమే, మనల్ని సృష్టించినటువంటి దేవునికి మనం భయపడాలి అనే విషయాన్ని అక్కడ చెప్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం మనం చూసుకున్నట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట, అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడుతూ ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు వారి దగ్గర నుంచి ఏమి ఆశిస్తున్నాడో కోరుతూ మాట్లాడుతున్న మాటలండి. సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగములు లెంత పొర్లను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాని దాటకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వణకరా, ఇది యెహోవా వాక్కు అంటున్నారండి. అంటే దేవుడు వాళ్ళ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు? నేను మీ యందు ఇంత ప్రేమ కలిగి జాలి కలిగి ఉంటే మీరు నా దగ్గరకు వచ్చేటప్పుడు నేనున్నాననే విషయాన్ని మర్చిపోయి మీ ఇష్టానుసారంగా అన్ని దేవతల్ని వారికి నచ్చినట్టుగా మీరు బ్రతుకుతున్నారు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, భూమిలో వాటర్ పర్సంటేజ్ ఎంత ఉందండి? అంటే భూమి పర్సంటేజ్ ఎంత? అంటే 3 వంతులు నీరు, 1% భూమి ఉందన్నమాట. ఆ సముద్రాలు మీ మీదకి రాకుండా నేను వాటికి ఏం చేశానంటే ఇసుకని మేటగా వేసి ఉంచా. అది మీరు ఆలోచించారా నేను మిమ్మల్ని ఎలా సంరక్షిస్తున్నానో? సో మీరు నా సన్నిధిని మీరు ఏం చేస్తున్నారంట? మీరు నాకు భయపడరా, నా సన్నిధిని వనకరా అని అంటున్నారండి. అంటే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అనే విషయం మనం గమనించినప్పుడు మనం ఆయన యందు భయం కలిగి ఉండాలి. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన కోరుకుంటుంది ఏంటంటే వారి దగ్గర నుంచి మీరు వనకరా అని అంటున్నారండి. అంటే మీ ఇష్టానుసారంగా వచ్చి వెళ్ళిపోతే కాదు, నేను ఒకనున్నాను, ప్రతిదీ నేను గమనిస్తున్నాను. మీరు నా బిడ్డలుగా జీవించాలంటే మీరు నాకు భయపడాలి, మీరు నా సన్నిధిలో వణికేటట్టుగా మీ బిహేవియర్ ఉండాలి తప్ప మీరు కాలర్లు ఎగరేసుకుంటూ మీ ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామని నచ్చినట్టుగా నేను మాట్లాడతాను అనేటట్టుగా ఉంటే నేను అంగీకరించను అని క్లియర్గా చెప్తున్నాడండి. తర్వాత విషయాన్ని మనం చూసుకున్నట్లయితే అందులోనే 2వ పాయింట్ ఏంటంటే మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం మనం చూసుకున్నట్లయితే ఎందుకు మనం ఆయనకు భయపడాలి అంటే ఆయన మన ఆత్మలకి తండ్రిగా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే మనకు యజమానుడిగా ఉన్నాడు కాబట్టి, అంటే ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు, యజమానుడిగా ఉన్నాడు కాబట్టి మనం ఆయనకి భయపడాలంట. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నేను యజమానుడినైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మును అడుగగా మేము ఏమి చేసి నీ నామమునకు నిర్లక్ష్య పెట్టుమని మీరందరూ. అంటే మలాకి గ్రంథం గమనించినట్లయితే అంత ప్రశ్న జవాబు. వారి హృదయాల్లో ఉన్న ఆలోచన అన్నిటినీ కూడా వారి బయటికి చెప్పకపోయినా వారు ఏమేమి ఫీల్ అవుతున్నారు అంతా కూడా మలాకి గ్రంథంలోని దేవుడు వారి ఆలోచనని ఆయనకి జవాబిస్తూ ఉన్నాడండి. అక్కడ అడుగుతున్న మాట ఏంటంటే నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమైంది, ఒకవేళ నేను యజమానిని అయితే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు అంటే దేవునికి భయపడినటువంటి తరం మాట. చివరి గ్రంథం మలాకి తర్వాత 400 సంవత్సరాలు దేవుడు ఎవరిని పంపించలేదు, ఎవరితో మాట్లాడలేదండి. వారి చివరి పరిస్థితి ఎలా ఉన్నారంటే దేవుడు అంటే భయము భక్తి లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. యాజకుల పరిస్థితి అంతకంటే దారుణంగా ఉందన్నమాట. అంటే బోధించేవారే సరిగ్గా లేరు, దేవుని వాక్యాన్ని చెప్పేవారే సరిగ్గా లేరు. ఇప్పుడు మీరే ఇలాగుంటే ఇంకా మీ దగ్గరకు వచ్చి వాక్యం నేర్చుకునే వారి పరిస్థితి ఎలా ఉంటుంది? అక్కడ ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనం ఒకసారి ఆలోచన చేయొచ్చు. అంటే దేవుని సన్నిధిని వారు ఎలా బ్రతుకుతున్నారంటే ఆయన తండ్రిగా ఫీల్ అయితే ఆయన గణపరిచేటువంటి పరిస్థితి లేదంట. ఒకవేళ ఆయన యజమానిగా కనుక మీరు చూసుకున్నట్లయితే నాకు భయపడేవాడు ఎవడూ కూడా లేడు అని అంటున్నారండి. ప్రస్తుత సమాజంలో కూడా చాలా మంది ఇదే వైఖరితో బ్రతుకుతూ ఉన్నారు. మన మాట తీరులో కానీ, మన ఆలోచనలో కానీ, మన బిహేవియర్లో కానీ ఎక్కడ వీళ్ళు దేవుని కుమారులు కొంచెం భయము భక్తి ఉన్నది అనేటట్టుగా కనిపించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. పర్సంటేజ్ వారి జీవితాల్లో చూసుకున్నట్లయితే వీళ్ళు దేవుడు అంటే భయం భక్తి కలిగిన వారు అని మన ఇంటి చుట్టుపక్కల మనకి అలాంటి సాక్ష్యం దొరుకుతుందా? నేను ఉంటున్నటువంటి వీధిలో కానీ, నేను ఉంటున్న ఏరియాలో కానీ నా గురించి ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటున్నారు? వాళ్ళు భక్తి పరులండి, దేవుని అంటే భయం భక్తి కలిగి జీవించేవారండి అనేటువంటి పేరు ఉన్నదా? లేకపోతే వాళ్ళు కూడా అందరిలాంటి వారే అనేటట్టుగానే మనం బ్రతుకుతున్నామా? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలండి.
తర్వాత విషయాన్ని మనం గమనించినట్లయితే, మూడో విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఇందాక చదివాం ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 23 నుంచి 24 వచనాలు చూసుకున్నట్లయితే, ఇక్కడ 24వ వచనంలోని ఆయన అంటున్నాడు అన్నమాట, వారందరూ రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించినని తమ మనసులో అనుకొనరు. అంటే దేవుడు వారి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? దేవుని యందు భయభక్తులు కలిగి మనకి సమస్తం ఇస్తున్నారు కదా. అంటే తొలకరి వర్షాన్ని కడవరి వర్షాన్ని దాని కాలంలో దేవుడు మనకి కురిపిస్తున్నాడు. ఆయన నిర్ణయించే కాలంలో ప్రతిదీ మనకి జరగగలిగేటట్లుగా, ప్రకృతి సహకరించగలిగేటట్లుగా దేవుడు ఆజ్ఞయిస్తేనే అవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మనం సుఖంగా సంతోషంగా ఉండగలుగుతున్నాం. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలంట? భయము భక్తి కలిగి ఉండాలి అనేటువంటిగా దేవుడు ఆశిస్తున్నాడు. కానీ వాళ్ళ నోటి నుంచి ఆ మాట రావడం లేదంట. ఆ చివరిలో రాయబడిన మాట ఏంటంటే, వారు తమ మనసులో అనుకొనరు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దాన్ని బట్టి వారి మనసులో ఎప్పుడు దేవుని ఆ రకంగా స్తుతిస్తూ ఉండాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడండి. ఆయన యందు భయభక్తులు కలిగి ప్రతిరోజు ప్రతి కాలంలో మనకి అన్నిటినీ దయచేసిన దేవుడే. కాబట్టి ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. రండి మనం దేవుని సన్నిధికి వెళ్దాం, రండి మనం దేవుని ఆరాధిద్దాం. అటువంటి కృతజ్ఞత భావం వారి దగ్గర నుంచి దేవుడు ఎదురు చూస్తే వారి మనసులో మాత్రం అటువంటి కోరికలు మాత్రం పుట్టడం లేదు అని అంటున్నాడండి. అంటే దేవుడు వారి విషయంలో అప్పుడైనా ఇప్పుడైనా ఆయన బాధపడుతుంది ఏంటంటే, నేను ఈ సమస్త సృష్టిని సృష్టించి వారికి అనేకమైనటువంటి మంచి ఈవులను ఇస్తున్నానే, ఆ విషయంలో వారు నాకు కృతజ్ఞత కలిగి ఉన్నారా, నేనంటే కొంచెం భయము భక్తి కలిగి ఉంటున్నారా లేదా అని ఆయన ఎదురు చూస్తున్నాడండి. దేవుని యందు ఆ భయము భక్తి అనేది ఈరోజు తగ్గుతూ ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, ఎందుకు దేవునికి మనం భయపడాలి అనేటువంటి విషయాన్ని గ్రహించినట్లయితే, తీర్పు తీర్చేవాడు ఆయనే గనక ఆయనకు మనం భయపడి బ్రతకాలండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 30-31 వచనాలు మనం చూసుకున్నట్లయితే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 30-31 వచనాలు మనం చూసుకున్నట్లయితే, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు, మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వానిని ఎరుగుదుము గదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. అంటే మనల్ని తీర్పు తీర్చేది ఎవరండి? ప్రభుత్వాలా? పోలీసులా? ఎవరు మనల్ని తీర్పు తీర్చేది? మన తండ్రి అయిన దేవుడు మనల్ని తీర్పు తీరుస్తాడండి. క్రీస్తు రెండో రాకడలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తీర్పు తీరుస్తాడండి. సో తీర్పు తీర్చేటువంటి ఆయన మనకు ఉన్నాడు కాబట్టి ఆయన యందు మనం భయం కలిగి ఉండాలి. ఎందుకంటే అక్కడ రాయబడిన చివరి మాట చూసుకున్నట్లయితే, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. అంటే అటువంటి రోషం కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. అటువంటి దేవుణ్ణి మనం ఆరాధించడానికి వస్తున్నాం. తండ్రి తండ్రి అని పిలిచేస్తున్నాం కాబట్టి ఏదో నార్మల్ తండ్రి లాగా జోయిల్గా ఉంటారని అనుకోవద్దు. ఆయన పరలోకమందున్న తండ్రి. మనకు నేర్పించిన ప్రార్థనలో కూడా పరలోకమందున్న తండ్రి అనే మనం ప్రార్థన నేర్చుకున్నామండి. అంటే ఆయన మనకు మాత్రమే తండ్రి కాదు, అందరికీ తండ్రి. ఆయన ఉన్నటువంటి స్థానం పరలోకంలో ఉన్నారు కాబట్టి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు పూజ్యాభావంతో ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన మనల్ని ప్రతి విషయాన్ని గమనిస్తున్నాడు కాబట్టి ఆయన చేతిలో కనుక మనం పడ్డామంటే మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. సో మన బిహేవియర్ ఎలా ఉంది, మన మాట తీరు ఎలా ఉంది, సంఘంలో నా యొక్క ప్రవర్తన ఎలా ఉందో నన్ను నేను గమనించుకోవాలి. ఏ ఉద్దేశంతో, ఏ ఆలోచనలతో నేను ఇక్కడికి వస్తున్నాను, దేవుని సన్నిధిలో నేను ఏ విధంగా కూర్చుంటున్నాను, ఎలాగ వింటున్నాను, ఏమేమి ఆలోచన చేస్తున్నాను, దేవుడు ప్రతిదీ గమనిస్తున్నాడు. కాబట్టి ఆయన మన తలంపులన్నీ ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన సన్నిధిలో మనం భయం కలిగి బ్రతకాలనే విషయాన్ని మనం గమనించాలండి. తర్వాత బి పాయింట్ మనం చూసుకున్నట్లయితే, దేవునికి భయపడినటువంటి విశ్వాసులు పొందినటువంటి దీవెనల గురించి మనం చూద్దాం. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కొంతమంది విశ్వాసులు ఉన్నారు. వారు ఆ భయము భక్తి కలిగి జీవించడం ద్వారా వారు పొందినటువంటి దీవెనలు ఏంటనేది మనం చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటంటే, అబ్రహాముకి సుమారు 100 సంవత్సరాలప్పుడు కుమారుడు పుట్టారు. కుమారుడు పుట్టిన తర్వాత దేవుడు ఏం చేశారంటే,
ఇస్సాకుని బలిగా ఇమ్మని చెప్పడం జరిగిందండి. బలి అర్పించు దర్శనంలో మాట్లాడి నెక్స్ట్ డే బలి అర్పించని అనలేదండి. 3 రోజులు ప్రయాణం చేసేటట్టుగా అవకాశం ఇచ్చాడండి. అంటే ఈ 3 రోజులు కూడా అబ్రహాంకి ఏంటి? శోధనే. పుట్టినటువంటి ఏకైక కుమారుడు. ఈ 3 రోజుల ప్రయాణంలోని ఆయన ఎంత బాధపడి ఉంటాడో, ఎంత కుమిలిపోయి ఉంటాడో, వెళ్ళి ఆయన బలి అర్పించే సందర్భం కూడా మనకు బాగా తెలుసు. అప్పటికి ఇస్సాకు అడుగుతాడు, కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బలికి పశువు ఏది? దేవుడు ఇస్తాడులే నాన్న అని చెప్పి తీసుకొని వెళ్ళడం. ఆయన బలి అర్పించినప్పుడు అప్పుడు దేవదూత మాట్లాడుతున్న మాట అండి, 12వ వచనం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతన్నేమీయో చేయకుము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అంటే దేవుడికి భయపడుతున్నాడా లేదా అనే విషయం తెలుసుకోవడానికి అబ్రహాంకి ఎలాంటి టెస్ట్ పెట్టాడండి దేవుడు? టెస్ట్ పాస్ అయ్యాడా? అప్పుడు చెప్తున్నాడు అనమాట, ఎందుకు ఈ పరీక్ష పెట్టాడో అప్పుడు చెప్తున్నాడు అనమాట. నీకున్నటువంటి ఏకైక కుమారుడిని నాకు ఇవ్వడానికి నువ్వు వెలికి తీయలేదు కాబట్టి నువ్వు దేవునికి భయపడువాడు అని ఇందువల్ల నాకు కనబడుచున్నది. ఒకవేళ ఈ రోజే మనల్ని గనక పరీక్షిస్తే దేవుని యందు మనకు భయం ఉన్నదా లేదా అనేటువంటి దేవుడు కనుక పరీక్షిస్తే ఎంతమంది పాస్ అవుతామండి? ఎంతమంది ఆ పరీక్షలో పాస్ అవుతాం? నేనైతే అవసరమైతే నా ప్రాణం తీసుకో, నా కొడుకుని ఏం చేయొద్దు. తండ్రిగా అవునా కదా? తల్లిగా మీరైనా ఏం చెప్తారు? నా బిడ్డ ప్రాణాల బదులు నా ప్రాణాలు తీసుకోండి. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి భవిష్యత్తు ఉంది, వాళ్ళ జీవితాలు చూడాలి, అలా ఆలోచిస్తామండి. అంటే ఒకవేళ దేవుడు కనుక మనకు భయము ఉన్నదా లేదా తెలుసుకోవడానికి కనుక అలాంటి టెస్ట్ పెడితే మనందరం ఫెయిల్ అవుతామండి. కానీ అబ్రహాం మాత్రం పాస్ అయ్యాడండి. ఆ పాస్ అయినందుకు అబ్రహాంకి తెలియదు దేవుడు చేయబోయేటువంటి గొప్ప కార్యాలు ఏంటన్నది ఆయనకి తెలియదు. ఆయన పరదేశకి వెళ్ళిన తర్వాత ఆయనకి అర్థమే ఉంటుందండి. నీకున్నటువంటి ఏకైక కుమారుడిని నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి నేను నీకు అనేకమైనటువంటి కుమారులు దయచేస్తాను అనేటువంటి వాగ్దానం కోసం నా కుమారుడినే బలిగా అర్పిస్తున్నాను. అబ్రహాం ఆ రోజు ఇచ్చినటువంటి బలి, దానికి బదులుగా యేసుక్రీస్తు వారిని తండ్రి అయినటువంటి దేవుడు బలిగా అర్పించి ఆయన పొందినటువంటి దీవెన ఏంటంటే ఈరోజు అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రిగా పిలువబడుతున్నాడండి. ఆ రోజు పెట్టినటువంటి పరీక్ష, ఆయనకు భయం ఉన్నదా లేదా అని తెలుసుకోవడం కోసం పెట్టినటువంటి పరీక్షకి ఆయన పాస్ అయ్యాడు. ఆ పాస్ అయినందుకు రివార్డుగా ఆయనకి ఇచ్చినటువంటి బహుమతి ఏంటి? క్రీస్తు ప్రభువుని భూమి మీదకు పంపించి ఆయన మరణింపజేసి ఆయన ద్వారా ఈరోజు మనందరం కూడా, రక్తం ద్వారా కడగబడిన మనందరం కూడా అబ్రహాముకి కుమారులుగా అవుతున్నామండి. అంటే దేవుడు ఎంతగా బహుమానం ఇచ్చాడో గమనించండి, ఆయన పెట్టినటువంటి పరీక్షలో ఆయన పాస్ అవడం ద్వారా. అలాగే రెండో విషయాన్ని, ఇంకొక విశ్వాసం గురించి మనం చూసుకున్నట్లయితే ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనం మనం చూసుకున్నట్లయితే యోసేపు చరిత్ర మనందరికీ తెలిసినటువంటి విషయమే. చిన్నతనం నుండి దేవుడు యోసేపుని ఒక ప్రత్యేకంగానే ఆయన చూశాడండి. ఎవరికి లేని తలాంతు, ఆయనకున్న తలాంత్ ఏంటి? కళలు. ఆ కళలకి భావాలు చెప్పగలిగినటువంటి తలాంత ఇవ్వడం జరిగింది. ఆ తలాంతే కుటుంబం ఆయన్ని ద్వేషించగలిగేటట్టుగా కూడా ఆ తలాంతు వల్ల ఆయనకు ఒక డిసడ్వాంటేజ్ అయ్యింది. సో ఆయన అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఆ ఫరో దగ్గర, అంటే ఆ ఏదైతే ఐగుప్తుకు వెళ్ళిపోయాడో, అక్కడ ఎక్కడైతే బ్రతుకుతూ ఉన్నాడో అక్కడ ఆయనకు శోధన వచ్చినప్పుడు ఆయన రియాక్ట్ అయిన విధానం మనం చూద్దాం. 39వ అధ్యాయం 9వ వచనం మనం చూసుకున్నట్లయితే అక్కడ ఆయనకి లైంగిక పరంగా ఒక శోధన వచ్చిందండి యవ్వనంలో ఉన్నప్పుడు. అప్పుడు ఆయన ఆమెతో అంటున్న మాట, నీవు అతను భారమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. అంటే పాపం చేయగలిగినటువంటి సందర్భం వచ్చినప్పుడు, ఎవరూ లేనటువంటి సందర్భం వచ్చినప్పుడు, మొత్తం ఇండ్లంతటి మీద ఆయనకి అధికారం ఇవ్వబడినప్పుడు ఆయన అంటున్న మాట, ఆమె చూస్తుంది మన ఇద్దరమే ఉన్నాము అని అంటుంది. కానీ యోసేపు ఎవరిని చూస్తున్నాడు? అక్కడ దేవుణ్ణి చూస్తున్నాడండి. దేవునికి విరోధంగా అంటున్నాడు. చూడు, ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందునా అంటే భయం ఉన్నదా లేదా? ఆయనకి దేవునికి భయపడుతున్నాడా లేదా? సీసీ కెమెరా ఉంటే మనం కొంచెం భయపడతామేమో ఈ రోజుల్లో, అవును కదా? సీసీ కెమెరాలు ఉన్నాయా,
లేదా మన సంఘస్థులు ఎవరైనా మన చుట్టుపక్కల ఉన్నారా, మన బంధువులు ఎవరైనా ఉన్నారా, ఆ విషయాల్లో కొంచెం మనం భయపడతాం తప్ప దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు నన్ను అనేటువంటి భయం ఈ రోజుల్లో ఎవరికి ఉండడం లేదండి. ఆఖరికి సెల్ ఫోన్ చూసేటప్పుడు కూడా ఆ సెల్ ఫోన్కు ఉన్నటువంటి ఫ్రంట్ కెమెరా ఇట్స్ ఎ గాడ్ ఐ. నేను యవనస్తులకు అదే చెప్తా, స్మార్ట్ ఫోన్లో మీకు కెమెరాకు ఉన్న ఫ్రంట్ ఐ అనేది ఇట్స్ గాడ్ ఐ. అది మిమ్మల్ని చూస్తుంది, మిమ్మల్ని వాచ్ చేస్తుంది. తెలుగుగా ల్యాప్టాప్లకి వీటికి టేపులు అతికించేసి ఈ రోజుల్లో ప్రైవసీ అని చెప్పి చేస్తున్నారు, కానీ అది ఇట్స్ ఎ గాడ్ ఐ. జాగ్రత్తగా ఏం చూస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, మీ బిహేవియర్ ఏంటో ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. దేవుని యొక్క భయం అనేది ఉండాలి. లేదు అంటే మాత్రం చాలా ఘోరమైనటువంటి స్థితికి వెళ్తామండి. ఆయన చేతిలో పడడం అనేది అతి భయంకరము అనేటువంటి మాటను చదివి ఉన్నాం. అందువల్ల అలాగా ఉండకుండా ఉండడానికి ప్రయత్నించేద్దాం. అందువల్ల యోసేపుకు వచ్చినటువంటి బహుమతి ఏంటండి? అనేకమైనటువంటి విషయాల్లో తను తగ్గించుకుంటూ ఉన్నాడు. ఎక్కడా దేవుణ్ణి నిందించలేదు. నాకే ఎందుకు ఇలా జరుగుతుందని ఏ రోజు నిందించలేదండి. కానీ ఆయన పొందినటువంటి రివార్డు ఐగుప్తు దేశాన్ని పరిపాలించగలిగేటట్టుగా ఒక మంచి రివార్డు పొందాడండి. అంటే దానికి కారణం ఏంటి? ఆయనకు ఒక శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో పడిపోకుండా శోధనని జయించాడు. దేవుడు నన్ను చూస్తున్నాడని భయపడడం ద్వారా ఆ భయానికి వచ్చిన రివార్డు ఏంటంటే ఐగుప్తు దేశాన్ని పరిపాలించగలిగేటువంటి గొప్ప స్థానానికి ఆయన వెళ్ళగలిగాడండి. అటువంటి భయము భక్తి మనం కూడా కలిగి ఉండగలిగినట్లయితే ఆ రోజు యోసేపు ఎలాగైతే ఆశీర్వదించబడ్డాడో ఈరోజు మనం కూడా ఉన్నత స్థానాలకి ఎదగలుగుతాం. అటువంటి భయము భక్తి కలిగి మనం జీవించాలనే విషయాన్ని మనం గమనిద్దామండి. తర్వాత విషయాన్ని మనం చూసుకున్నట్లయితే యోబు గ్రంథం, యోబుని గురించి మనం చూసుకున్నట్లయితే ఈ స్టోరీ అందరికీ బాగా తెలిసిందే. 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. భూమి దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతులను న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగి. సరిపోతుందండి. ఇక్కడ ఆయన గురించి రాయబడిన మాట మనం చూసుకున్నట్లయితే యూజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఇక్కడ ఉన్నటువంటి క్వాలిటీస్లో ఎన్ని మనకు ఉన్నాయి? యథార్థవంతునుడు, మనకేమైనా అది అప్లై అవుతుందా క్రైస్తవ జీవితంలో? 2 న్యాయవంతుడు, ఇదేమైనా మనకి అప్లై చేసుకోగలమా మన జీవితాలను బట్టి? ఇతరులు మన గురించి ఇటువంటి సాక్ష్యం ఇవ్వగలరా? 3వది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి, ఇది మనకు అప్లై చేసుకోవచ్చండి. ఎందుకంటే మన అందరికీ దేవుడు అంటే కొంచెం భయభక్తి ఉన్నది. ఆ చివరిది మాత్రం కొంచెం కష్టం అండి. ఏంటంటే చెడుతనమును విసర్జించిన వాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే చెడుతనాన్ని విసర్జిస్తారంట. సో అటువంటి వ్యక్తికి దేవుడు సాతాను ద్వారా శోధింపబడినప్పుడు ఆయన ఆ శోధనలన్నింటినీ గెలిచాడండి. ఒకే దినాన్న ఆస్తి పోయింది, కుటుంబ సభ్యులను కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు, ఒక్క భార్య తప్ప. ఆమె కూడా సాతాను ఆమెను కూడా వాడుకున్నాడండి. అంటే ఎవరెవరు బాగా బలహీనంగా ఉంటారో సాతానికి వాళ్ళు తెలుసండి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను అని అన్నాడండి. ఆ భార్య వచ్చి చివరగా శోధించేసి ఇంకంతా పోయింది, ఇంకెందుకు నీకు ఈ బ్రతుకు, చివరగా దేవుని దూషించి చచ్చిపో అన్నదండి. ఏమన్నాడు అక్కడ కూడా? తిట్టలేదండి. మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడుకో, మూర్ఖురాలా అని కూడా అనలేదండి. అంటే ఎంత సంస్కారం కలిగిన వ్యక్తితో చూడండి. తర్వాత అయిపోయింది. తర్వాత ఒక 9 స్నేహితులు పంపించాడు. నా భాషలో చెప్పాలంటే మాత్రం ఒక 9 సువార్థికులు పంపించారని చెప్పొచ్చండి. వాళ్ళ మాటలు అలా ఉంటాయి కాన్వర్జేషన్లు. వీళ్ళు ఎవరి దగ్గర పడలేదు, కానీ అక్కడ కొంచెం ఇదయ్యాడు. కానీ చివరికి తను తప్పు తెలుసుకున్నాడండి. తెలుసుకున్న తర్వాత మనం చూసుకున్నట్లయితే 42వ అధ్యాయము 12వ వచనం మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏ విధంగా ఆయన ఆశీర్వదింపబడ్డాడో ఉంటుందండి. 42వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగిను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. అంటే మొదట ఉన్నటువంటి ఆస్తికి ఇప్పుడు ఉన్నటువంటి ఆస్తికి ఎంత రెట్టింపు వచ్చిందండి?
దీనికి కారణం ఏంటంటే ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా. ఆ భయము భక్తి ఉన్నటువంటి వారి వ్యక్తులకి ఈ లోకంలో అనేకమైనటువంటి శ్రమలు శోధనలు వస్తాయి. ఆ శ్రమలు శోధనలు వచ్చినప్పుడు మనుషులు మూడు రకాలుగా బిహేవ్ చేస్తారండి. ఒకటి ఏంటంటే ఇంట్లో ఉన్నవారి మీద అరుస్తారు. ఇగో భార్య అయితే భర్త ఏమో భార్య మీద, ఇగో నీ వల్లే నాకు ఇదంతా చెడు జరిగింది. లేదు భార్య ఏమో, ఇగో నీ వల్లే మనకి ఇదంతా నువ్వు కొంచెం కంట్రోల్గా ఉంటే మనం ఇప్పటికి ఒక గొప్ప స్థాయిలో ఉండేవాళ్ళం, లేదు కాబట్టి మనం ఇలా ఉన్నాం. రెండో స్థాయి ఇంకోటి ఏంటంటే, మొదటిదేమో అవతలను నిందించే స్థాయి, రెండోది ఏంటంటే మనల్ని మనం నిందించుకునేటువంటి స్థాయి అండి. దీని అంతటి కారణం నేనే, ఈ తప్పు అంతా నాదే అని చెప్పి నిందించుకునే స్థాయి. మూడో స్థాయి ఏంటంటే దేవుడిని నిందించే స్థాయి అండి. దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు అపకారం చేశాడు, దేవుడి వల్ల నేను ఇంత నీతిగా న్యాయంగా ఉన్నా సరే దేవుని యొక్క కనికారం నాకు లేదు, అందుకే ఇలాగ అయిపోయింది. అంటే ఈ 3 స్టేజ్ల్లో ప్రతి ఒక్కరూ ఉంటారండి. యోబు ఈ 3 స్టేజ్ల్ని దాటాడండి. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకెళ్ళిపోయాడు, అంతే. దేవుని దగ్గర నుంచి మేలు మాత్రమే మనం అనుభవించాలా, కీడు అనుభవించి తగదా అన్నాడండి. అటువంటి భయభక్తులు కలిగి జీవించడం ద్వారా యోబు అంతకంటే రెట్టింపు ఆశీర్వాదాలు పొందాడు. దానికి కారణం అంటే దేవుని యందు ఆయనకి భయము భక్తి ఉన్నది కాబట్టి ఆయన ఆ విధంగా ఆశీర్వదింపబడ్డాడు. తర్వాత 4వ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, అందులోనే 4వ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 43వ వచనం మనం చూసుకున్నట్లయితే, సంఘం ప్రారంభింపబడింది, 3000 మంది బాప్తిసం పొందారు. అప్పుడు ఉన్నటువంటి సంఘం అంతా కూడా ఎలాగ బ్రతుకుతున్నారో ఇక్కడ రాయబడిందండి 43వ వచనం 2వ అధ్యాయము. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను. ఏంటా భయము? ఇందాక చెప్పాను కదా, భయము అనే దానికి మీనింగ్ గౌరవంతో లోబడ్డం. సంఘంలో గౌరవంతో లోబడుతూ జీవిస్తున్నారండి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారు అన్నమాట. ప్రతి వానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములు సూచిక్రియలు అపోస్తుల ద్వారా జరిగెను. 5వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, అననీయ సప్ఫీరాలు చేసినటువంటి పనిని బట్టి ఆ సంఘటన తర్వాత 11వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, సంఘం అంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగులు భయము కలిగెను. అంటే అప్పటి వరకు సంఘం హ్యాపీగా సంతోషంగా 5000 మందికి చేర్చబడింది, బాగా వెళ్తుందండి. బాగా వెళ్తున్నప్పుడు ఒక 2 విశ్వాసులుగా ఉన్నటువంటి వారు ఒక తప్పు చేశారు. ఏంటి ఆ తప్పు? ఏంటి తప్పు? ఎవరైనా ఒకరు చెప్పండి గట్టిగా. ఇస్తానన్నది ఇవ్వలేదని అంటున్నారేమో అని అనుకున్నాను. అబద్ధం చెప్పారండి. అబద్ధం చెప్పినందుకు చనిపోయారు. ఇస్తానన్నది ఇవ్వనందుకు చనిపోలేదు. దేవుడు ధనాన్ని ఏమి ఆశించలే. అక్కడ పేతురు అంటున్నమాట, నువ్వు పరిశుద్ధాత్మ ఎదుట నువ్వు అబద్ధం ఆడావు, నువ్వు పరిశుద్ధాత్మ నువ్వు ఎందుకు మోసం చేస్తున్నావు అని అన్నాడండి. అంటే అందరూ తీసుకొచ్చారు, 100% దేవుని దగ్గర పెడుతున్నారు. వీళ్ళ దగ్గర ఓ 50% ఇద్దాం అనుకున్నారు. పేతురు దగ్గరకు వచ్చి ఏం చెప్పి ఉండొచ్చు? పేతురు గారు, నాకు ఒక కుటుంబం ఉంది, అందరూ ఇచ్చినట్టుగా మేము మొత్తం ఇవ్వలేము, కానీ నా స్తోమత తగ్గట్టుగా ఇది ఇవ్వాలనుకుంటున్నాను అని అంటే ఎంతో సంతోషించేవాడండి. అలా కాకుండా లైన్లో ఒక్కొక్కరు వాళ్ళ దగ్గర పెట్టేసి వెళ్ళిపోతుంటే వీళ్ళు కూడా అలా పెట్టేసి వెళ్ళిపోతున్నారు అన్నమాట. అందులో అబద్ధం ఏముంది? అక్కడ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. నెక్స్ట్ అడుగుతాడు ఆమెని, అక్కడ ఆయన ఒక్క మాట కూడా అనలే, నువ్వు అబద్ధం ఆడావు అని అన్నాడండి. ఏంటి అబద్ధం? చెయ్యింది చేస్తున్నట్టుగా నటించడం అన్నమాట. ఇవ్వంది పూర్తిగా ఇచ్చినట్టుగా నటించడం. ఈరోజు దేవుడికి ఇచ్చే విషయంలో కూడా ఏదో ఇస్తున్నట్టుగా నటించే వాళ్ళు చాలామంది ఉంటారండి. మనకు తెలియదు, కానీ దేవుడు చూస్తున్నాడు అన్నమాట. ఆ చిన్న తప్పుకే చంపేస్తాడండి దేవుడు. ఆ చిన్న తప్పుకే ప్రాణం తీసేయాలా? పులిసిన పెంటి చిన్నదైనా సరే ముద్దంతటిని పాడు చేస్తుందండి. నెక్స్ట్ వాళ్ళు ఏం చేయొచ్చు? వీళ్ళకి ఆ గిల్టీ ఉంటుంది, అయ్యో ఇవ్వలేకపోయాము ఇచ్చారని. వీడేం చేస్తాడు? వీడి గ్రూప్లో కొంతమందిని తెచ్చుకోవాలన్నమాట. వెళ్ళి సహోదరుల దగ్గరికి సిస్టర్ దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే అంత ఇచ్చేయడం అవసరమా, మీకంటూ కొంచెం ఉంచుకోవచ్చు కదా అంటే వీళ్ళు ఎలాగో నరకానికి వెళ్తారు, వీళ్ళతో పాటు ఇంకొంతమందిని చేర్చుకోవాలన్నమాట. వాళ్ళు మాత్రం ఆ విషయాన్ని దాచిపెడతారు, సంఘంలో ఆ విషయాన్ని దాచిపెడతారు. కానీ ఇతర సహోదరుల దగ్గరికి వెళ్ళి ఎలా చెప్తారు? ఎందుకు మొత్తం అంత ఇవ్వాలా, మనం అంత కష్టపడాలా, అంత ఇవ్వాలా? ఎందుకంటే వీళ్ళు ఇవ్వలేదనే విషయం వీళ్ళు చెప్పుకోలేరు. కానీ వీళ్ళలాగా ఎవరైనా ఉన్నారా? అలాంటి ఒక గ్రూప్ని తయారు చేసుకొని చేస్తారన్నమాట. అందుకే అటువంటి వారు లేకుండా చేశారండి. అంటే వాళ్ళకి ఏం భయం లేదండి.
దేవుని సన్నిధిలో వారికి భయం లేదు, దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయం లేదు. పర్లేదులే, అబద్ధమే కదా, చిన్న మాటే కదా. నోటి నుంచి మాట రాకముందే ఆ లోపల క్రియ ద్వారా వారు చేసినటువంటి అబద్ధాన్ని దేవుడు అప్పుడే చూసేశాడండి. ఆమెకి ఛాన్స్ ఇచ్చాడు. అక్కడ చదివితే తప్పు ఎవరిదంటే ఆమెది కాదు, ఆమెకి ఛాన్స్ ఇచ్చాడు. ఆమె కూడా భర్తతో ఏకీభవించిందండి. అందువల్ల వారి ఇరువురు కూడా మరణించారు. అందువల్ల ఆ సంఘటన తెలిసిన తర్వాత అప్పుడు సంఘం అంతటికి భయం కలిగిందంట. వారందరికీ మిగులు భయము కలిగినను. దేవుడు అద్భుతాలు స్వస్థతలే కాదు, దేవుని సన్నిధిలో కనుక సరిగ్గా ఉండకపోతే మా ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి భయంతో వాళ్ళు బ్రతికినటువంటి విషయాన్ని మనం చూడొచ్చండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే 9వ అధ్యాయంలో కూడా మనం చూసుకున్నట్లయితే పౌలు మారు మనసు పొందడం, 9వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే పౌలు మారు మనసు పొందడం, వాడిని అంగీకరించకపోవడం, బర్నబా పౌల్ని చర్చికి ఇంట్రడ్యూస్ చేయడం. తర్వాత మనం చూసుకున్నట్లయితే 31వ వచనంలో, కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండును, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణీయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. సంఘానికి కావాల్సినది ఏంటంటే దేవుని యందు, మన ప్రభు యందు భయము, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ అనేది ఏ సంఘం మీద ఉంటుందో ఆ సంఘం ఆత్మీయంగా అభివృద్ధి చెందుతుంది. ఒకవేళ కనుక దేవుని మీద భయం కానీ మన ప్రభు మీద మనకు భయం లేకపోయినా, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ కనుక ఆ సంఘం మీద కనుక లేకపోయిందంటే పేరుకే సంఘాలు తప్ప సంఖ్య ఉంటుంది కానీ నాణ్యత లేనటువంటి సంఘాలు ఈరోజు చాలా ఉన్నాయండి. చాలా సంఘాలు ఉన్నాయి. సంఘం ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే దేవుడి మీద భయభక్తులు కలిగి ఉండాలి. ఆ భయభక్తులు ఉన్న వాటినే దేవుడు ఆత్మీయంగా ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని మనం గమనించామండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే మరి ఒక వ్యక్తి, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 2వ వచనంలో కొర్నేలు గురించి చెప్పబడిన మాట అంటే, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 2వ వచనం, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడే ఉండి ప్రజలకు ప్రభు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. అంటే ఒక అన్యుడైనటువంటి కొర్నేలు గురించి రాయబడిన మాట ఏంటంటే, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవారే ఉండి. ఎంతమంది కుటుంబస్తులు, ఒకసారి మనం ప్రశ్న వేసుకుందాం, నా కుటుంబం అంతా దేవుని యందు భయభక్తులతో ఉన్నదా? ఒకసారి మనం ప్రశ్న వేసుకుందాం. నాకు దేవుని యందు భయభక్తులు ఉన్నాయి. నా భార్యకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నా పిల్లలకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేనేమో క్రీస్తు సంఘానికి వెళ్తాను, నా భార్య ఏమో డినామినేషన్కి వెళ్తుందా, వాళ్ళేమో ఆదివారం క్రికెట్కి వెళ్తారు. ఈరోజు చాలా సంఘాలు అలాగే ఉన్నాయండి. అంటే కొర్నేలి ఎలా ఉన్నాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే కాకుండా కుటుంబం అంతా భయభక్తులతో ఉండగలిగేటట్టుగా ఆయన పెంచుకుంటున్నాడండి కుటుంబాన్ని. ఈ రోజుల్లో అటువంటి కుటుంబాలు ఉండడం చాలా అరుదుగా ఉంటున్నాయండి. అంటే ఆ భయము భక్తి కుటుంబంలో ఎవరో ఒకరిద్దరికే ఉంటుంది తప్ప కుటుంబం అందరికీ ఆ భయం భక్తి ఉండడం లేదు. ఆదివారం ఆరాధన అనేటప్పటికీ ఆ భయము భక్తి కనిపించడం లేదు. ఇంకో పని ఉన్నదంటే ఆ పనికి వెళ్ళిపోదాం, తర్వాత చూసుకుందాంలే. ఈ మధ్య లైవ్ ఫెసిలిటీ ఉన్నది కదా, లైవ్లో ఆరాధించుకుంటాను బ్రదరు, ఫోన్లు చేసి లైవ్లో జాయిన్ అవుతానులేండి, ట్రావెలింగ్లో ఉన్నాంలేండి. భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తారంటే సిద్ధపడి సమయానికి వచ్చి దేవునికి సన్నిధిలో కూర్చుంటారండి. సో కొర్నేలి చేసిన పని మనం చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి కొర్నేలి కుటుంబం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా, అంటే ఒక భర్తగా ఒక తండ్రిగా కుటుంబాన్ని దేవుని యందు భయభక్తులు కలిగేటట్టుగా జీవించుకోవడం ద్వారా ఆయన పొందినటువంటి ఆశీర్వాదం ఏంటి? రక్షింపబడ్డారండి. రక్షణ పొందడం అనేది చాలా గొప్ప ఆశీర్వాదం, అవునా కదా? ఒక మనిషి రక్షింపబడడమే చాలా గొప్ప ఆశీర్వాదం అండి. అంతకు మించిన ఆశీర్వాదం లేదు. ఆ రక్షింపబడిన తర్వాత ఆ రక్షణని కొనసాగించుకోవాలి, ఆ రక్షణ మనం కాపాడుకోవాలి. కానీ ఆ రక్షింపబడడం అనేది గొప్ప ఆశీర్వాదం అనే విషయం మనం గమనించడం లేదు. కొర్నేలికి ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే దేవునికి లోబడడం ద్వారా ఏం చేశారంటే రక్షణ పొందారండి. ఆదిమ సంఘం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఏం చేశారంటే ఈరోజు మనందరికీ మాదిరిగా ఉన్నారండి. వారు భయభక్తులతో జీవించడం ద్వారా ఈరోజు ఆ సంఘాలన్నీ మన మాదిరిగా ఉన్నాయి. కొర్నేలు కుటుంబం భయభక్తులు కలిగి ఉండడం ద్వారా వారు రక్షింపబడ్డారు. మనం గమనించినట్లయితే ఇప్పటి వరకు నేను 5 పాయింట్లు చెప్పా. ఎవరైనా చెప్పగలరా 5 పాయింట్లు? ఫస్ట్ ఇది దేవునికి ఎందుకు భయపడాలి అనేటువంటి విషయం చెప్పా. దేవునికి భయపడడం ద్వారా దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడని చెప్పా. ఫస్ట్గా ఆశీర్వదించింది ఎవరినండి? అబ్రహాం. తర్వాత
యోసేపు, తర్వాత యోబు, తర్వాత ఆదిమ క్రీస్తు సంఘాలు, తర్వాత కొర్నేలు కుటుంబం. ఇప్పుడు దేవునికి భయపడకపోవడం ద్వారా, దేవునికి భయపడకపోవడం వల్ల వారు పొందినటువంటి శిక్షలు కూడా ఉన్నాయండి. భయపడితే దేవుని చేత మేల్లో ఆశీర్వాదాలు పొందుతాం, భయపడకపోతే మనం శిక్షలు కూడా పొందుతామండి. అందులో మనం గమనించినట్లయితే లేవీకాండం 10వ అధ్యాయం 1-2 వచనాలు. లేవీకాండం 10వ అధ్యాయం 1-2 వచనాలు. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని అతని సన్నిధికి తేగా. ఏం చేశారండి వాళ్ళు తప్పు? అహరోను కుమారులు దేవుని సన్నిధిలో ధూపార్తులు వెలిగించాలి. ఆ వెలిగించడం కోసం దేవుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. లేవీకాండంలో చదివినట్లయితే ప్రతి పనుల విషయంలో సాక్ష్య గుడారం నిర్మించే విషయంలో కూడా కొలతలు అన్ని ఎగ్జాక్ట్గా ఇచ్చాడండి. అందులో ఏదొక్కటి మారినా కూడా దేవుని యొక్క సన్నిధి అక్కడ దిగదు. అంత దీనిగా ఉంటున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, దేవుడు తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అంటే దేవుని యొక్క సన్నిధిలోని దేవుణ్ణి ఆరాధించేటువంటి విధానం, దేవునికి ఎలాగ ఏం చేయాలని ఇన్స్ట్రక్షన్లు ఇచ్చారు. ఆ విషయంలో ఏమైపోయింది? అగ్గిలో ఏం తేడా ఉంటుంది? అగ్గి ఏదైనా అగ్గే కదా, పట్టుకుంటే ఏదైనా కాలుతుంది కదా. అంటే దేవుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడండి, దాన్ని వాళ్ళు ఫాలో అవ్వలేదన్నమాట. ఏముందిలే లైట్ తీసుకుందాం అని అనుకున్నారు. దానికి వచ్చినటువంటి ప్రతిఫలం ఏంటంటే, అక్కడే దేవుని సన్నిధిలో నుండి ఏం జరిగిందంటే అగ్ని బయలుదేరి వాళ్ళు కాల్చి వేసిందంట. వాళ్ళు అక్కడే మృతి పొందారంట. అంటే దేవుని సన్నిధికి, అంటే ఈరోజు ఇలాంటివి జరగవు, కానీ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు భయము భక్తి కనుక లేకుండా క్యాజువల్గా ఏదో ఆడుతూ పాడుతూ వచ్చేద్దాం, లేదా రాకపోతే ఫోన్ చేసి సువార్థికుడు ఫోన్ చేసి అడుగుతారేమో, మళ్ళీ అన్నకి ఏం సమాధానం చెప్పాలే, ఎందుకులో వచ్చి కూర్చొని ఒక అటెండెన్స్ వేసుకుని వెళ్ళిపోదాం అని అనుకున్నారనుకో, దేవుడు ఆరాధన అంగీకరించడండి. సిద్ధపడి రావాలి, మనస్ఫూర్తిగా పూర్ణ హృదయము పూర్ణ ఆత్మతో మనం సిద్ధపడి ఇక్కడ కూర్చొని దేవుని ఆరాధించాలండి. ఒకవేళ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితే కనుక ఇప్పుడు కనుక ఉండుంటే ఎంతమంది ఉంటాం ఇక్కడ? ఎన్ని ప్రాణాలు ఉంటాయి? ఒకసారి మనం కౌంట్ చేసి ఎన్ని ప్రాణాలు ఉంటాయి కదా, కానీ ముందు నేను ఉంటానా లేదా నన్ను నేను క్వశ్చన్ చేసుకోవాలన్నమాట. ఈ స్టేజ్ ఎక్కేంత వరకైనా సరే అలో చేస్తాడో లేదనే నన్ను నేను ప్రశ్నించుకోవాలి. అంటే నా పరిస్థితి ఏంటి? దేవుడు కనుక అంత కఠినంగా ఉంటే, అంటే దేవుని సన్నిధిని వాళ్ళు చాలా లైట్ తీసుకున్నారు, దేవుని పరిచర్యని చాలా లైట్ తీసుకున్నారు. ఈరోజు సంఘంలో ఏదైనా కార్యక్రమం జరుగుతుందంటే భయం భక్తితో చేయాలి తప్ప ఒకరు చెప్పారు కదా అని చేద్దామని కాదు. ప్రేమతో చేసేదాన్ని దేవుడు అంగీకరిస్తాడండి. ఇష్టంతో చేయాలి, జాగ్రత్తగా చేయాలి. అప్పుడే ఆ కార్యక్రమాన్ని దేవుడు అంగీకరిస్తాడు. ఏమో సంఘంలో బాగా పనిచేస్తున్నావు ఒక మంచి పేరు ఉండొచ్చేమో, కానీ ఏ హృదయంతో చేస్తున్నావు, ఏ వైఖరితో చేస్తున్నావు దేవుడు చూస్తాడనమాట. దేవుని పరిచర్యను ఎప్పుడు కూడా లైట్ తీసుకోవద్దు. అది కుర్చీలు తుడిచే విషయంలోనైనా సరే, క్లీనింగ్ చేసే విషయంలో అయినా సరే, వాక్యాన్ని ప్రకటించే విషయంలోనైనా సరే, ఎందులోనైనా సరే జాగ్రత్తగా చేయాలి. దేవునికి ఇష్టపడుతున్నాడా, దేవుడు నన్ను చూస్తున్నాడు, నా హృదయం నా తలంపులు ఎలా ఉన్నాయో చూసుకోవాలండి. ఘనత కోసం మహిమ కోసం గనక మనం పరిచర్య చేసామనుకోండి సన్నిధిలో, ఆ రోజు వాళ్ళిద్దరు కాల్చబడ్డారు, మరి ఈ రోజు మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో మనం చూసుకోవాలి. దేవుని సన్నిధి నుంచి తీసివేయబడతామేమో, జాగ్రత్తగా మనం చూసుకోవాలి. రెండో విషయాన్ని చూసుకున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 22 నుంచి 25 వచనాలు మనం చూసుకున్నట్లయితే. నాకు ఇంకా ఎంత సమయం ఉందండి? 15 minutes. ఓకే. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 22 నుంచి 25 వచనాలు. ప్రవక్త అయినటువంటి దేవుని సన్నిధిలో పనిచేస్తున్నటువంటి ఏలీ కుమారుల గురించి ఇక్కడ రాయబడిందండి. సమూయేలు మాత్రం ఏలీ దగ్గర చాలా జాగ్రత్తగా దేవుని ఆలయంలో ఆయన పెంచబడ్డాడు. కానీ తన కుమారుల విషయంలో ఆయన ఏం చేశాడంటే చాలా లైట్ తీసుకున్నాడు. అక్కడ చూసుకున్నట్లయితే 22 నుంచి 25 వచనాలు మనం చూసుకున్నట్లయితే, ఏలీ బహు వృద్ధుడాయను, ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయు
మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను, ఈ జన్ములందరూ మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? అంటే ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు ఏం చేయాలండి? చెంప పగలగొడితే బాగుండేమో అనిపించింది అక్కడ. కానీ అక్కడ ఆ సందర్భం చూసుకుంటే బాధతోటి మాట్లాడుతున్నాడండి. బాగా వృద్ధుడైపోయాడు, బాధతో మాట్లాడుతున్నాడు అనమాట. అంటే ఇంక ఏం చేయలేని నిస్సాయి, అంటే స్టేజ్ దాటిపోయారు వాళ్ళు. ఇంకా కొట్టి ఇవన్నీ చెప్తే కాదు, ఆ మాటలు కూడా వాళ్ళు అంగీకరిస్తారా లేదా అనేటువంటి ఇది మాట. అంటే నేను దీనికి సంబంధించిన ఒక ఎపిసోడ్ చూసానమాట. వాళ్ళు రావడానికి ముందు ఆయన చాలా దుఃఖపడి ఏడుస్తాడనమాట, దేవుని క్షమాపణ కోరుతూ ఉంటాడనమాట. వచ్చిన తర్వాత వాళ్ళు పొగరుగా నించుంటారండి వాళ్ళ తండ్రి దగ్గర. ఏంటి చెప్పు అని గట్టిగా మాట్లాడే ఆయనకు కూడా వాయిస్ రాదన్నమాట. ఒక పీల గొంతుతోటి ఇంక అయిపోయింది అంటే ఆయనకి తెలిసిపోతుంది అన్నమాట. నేను చెప్పినా నా కొడుకులు వినరు, దేవుడు వీళ్ళు నాశనం చేసేస్తాడు అని చెప్తూ తండ్రిగా చెప్పాలి కాబట్టి అప్పుడు మాట్లాడుతున్న మాటలన్నమాట. చాలా దీనంగా, దుఃఖంతో, బాధతో మాట్లాడారన్నమాట. ఆ ఎపిసోడ్ చాలా బాగుంటుంది. అక్కడ ఆయన అంటున్నమాట, నా కుమారులారా ఇలాగ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయను గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన యెడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనం చేయను అనెను. అయితే యెహోవా వారిని చంపదలిసి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. ఏం చేశారండి వీళ్ళు? వైఖరి ఎలా ఉన్నది? దేవుని సన్నిధికి వచ్చేటువంటి స్త్రీలతో వీళ్ళు వ్యభిచారం చేస్తున్నారంట. ఆ విషయం అందరికీ తెలిసి తండ్రి వరకు వచ్చిందండి. ఈయన వృద్ధుడు కదా, ఈయన దగ్గరికి వచ్చింది. వచ్చినప్పుడు బాధతో చెప్తున్నాడు అనమాట. అక్కడ అంటున్నమాట, నరునికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేస్తాడు కానీ దేవుని విషయంలో పాపం చేస్తే వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయగలడు? అంటే ఇంకా ఛాన్స్ లేదు. మీరు చేసే పాపం దేవుని సన్నిధిలో చేస్తున్నారు, ఎక్కడో బయట ఏదో తప్పు చేశారనుకో దానికి వేరే. దేవుని ఆలయానికి వచ్చేటువంటి వారి పట్ల ఇలాంటి పరిస్థితి ఏంటి? ఈ రోజుల్లో ఇలాంటివి లేకపోవచ్చు, కానీ ఆరాధించడానికి కూర్చొని వచ్చేటప్పుడు తోటి సహోదరుల పట్ల మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం? స్త్రీలు పురుషుల్ని ఏ విధంగా చూస్తున్నారు, పురుషులు స్త్రీలను ఏ విధంగా చూసుకుంటున్నాం? అక్కడ వ్యభిచారమే పాపం. మరి క్రొత్త నిబంధన నియమం ఏంటి? మోహపు చూపు వ్యభిచారంతో సమానం అన్నాడండి. మరి సంఘస్థులతో మనం ఎలా బిహేవ్ చేయగలుగుతున్నాం? యవనస్తులుగా ఉంటున్న వారు ఎలాగా బిహేవ్ చేస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. సంఘంలోకి ఇలాంటి పరిస్థితులు రాకూడదు. కొంతమంది ఉంటారండి, అంటే ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయండి. ఒకే కలర్ డ్రెస్ కోడింగ్లు వేసుకొని వస్తూ ఉంటారు ఆదివారాన్ని. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మాట నాకు. నేను చెప్పా ఇది కరెక్ట్ కాదు. దేవుని సన్నిధి ఆరాధించడానికి రండి. ఎవరో వస్తున్నారు కదా వాళ్ళ కోసం నువ్వు రావాలని, ఎవరిని ఇంప్రెస్ చేయాలి అని రావడం కానీ తప్పు. అలాంటివి చేయకూడదు. మనం ఆరాధించడానికి వస్తున్నాం, పవిత్రమైన హృదయంతో, పవిత్రమైన చూపుతో ఇక్కడ ఉండాలి తప్ప మన చూపులను బట్టి మనకు తెలియదేమో. మన స్త్రీలను వెనక నుంచి చూసినా వాళ్ళకి తెలుస్తుంది. దేవుడు వాళ్ళకి ఆ సెన్స్ ఇచ్చాడు. వాళ్ళ చూపులు ఎలాంటివో స్త్రీలు ఈజీగా కనబడతారండి. ఏదో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని మేనేజ్ చేసేద్దామని కాదు, కానీ దేవుని సన్నిధిలో చాలా పవిత్రంగా ఉండాలండి. తోటి సహోదరుల పట్ల కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న తలంపులు కూడా రానివ్వకుండా చూసుకోవాలండి. ఆ విషయాల్లో జాగ్రత్త లేకపోతే మాత్రం దేవుడు హర్షించడండి. వాళ్ళ పరిస్థితి చాలా దారుణం. ఎందుకంటే తర్వాత వారు యుద్ధంలో చనిపోయారండి. దేవుడు వారిని చంపేశాడు. అంటే వాళ్ళ స్థితి బరితెగించారు మాట. మమ్మల్ని ఏం చేస్తారులే అనేటట్టుగా బరితెగించారు. దేవుడు వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది. తర్వాత మరొక సందర్భాన్ని చూద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 1-8 వచనాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటంటే, మోషే కూషు దేశ స్త్రీని వివాహం చేసుకున్నాడండి. అప్పటికి మోషే బాగా వృద్ధుడైపోయాడు. సో ఆయనకి హెల్ప్ కోసమని ఆయన ఏం చేశాడంటే వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం చేసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లు చేసుకుని ఉండని కనుక అతడు పెండ్లు చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోను అతనికి విరోధంగా మాట్లాడరి. ఎవరు వీళ్ళిద్దరూ? రక్తం పంచుకు పుట్టిన అన్న అక్క. వాళ్ళే తిరుగుబాటు చేశారంట. తిరుగుబాటు చేసి అతని మీద విరోధంగా మాట్లాడరే. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన
ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినును. అది అండర్లైన్ చేసుకోవాల్సిన మాట అండి. అంటే ఎవరి మీదైనా సరే మనం మాట్లాడేటప్పుడు, నాయకులైనా, సంఘంలో పెద్దవారైనా, సువార్థికుడైనా, నీతిగా న్యాయంగా బ్రతికే ఎవరైనా మీదైనా సరే విషయం ఏంటో తెలుసుకోకుండా మనం నోరు జారితే ఏం చేస్తారంటే దేవుడు ఆ మాట వింటారంట. ఆయన ఆ మాట వినును. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఆయనకు ఉన్నటువంటి బిరుదు ఏంటంటే మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోన్ను మిరియాములను ఆజ్ఞాపించెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘ స్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోన్ను మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన నా మాట వినుడి, మీలో ప్రవక్త యుండిని ఎడ్ల యెహోవానగు నేను, ఎందుకంటే ముందు అన్నారు కదా మోషతోనే మాట్లాడతారా మాతో మాట్లాడరా అని అన్నారు కదా. ఒకవేళ ఉంటే మీరు కనుక ప్రవక్తలు అయి ఉంటే నేను వాళ్ళతో ఎలా మాట్లాడతానో చెప్తున్నాడండి. మీలో ప్రవక్త యుండిని ఎడ్ల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. మిరియాము కానీ ఒకవేళ అహరోను కానీ ఇంకెవరైనా ఇశ్రాయేల్ సమాజంలో ఎవరైనా ఉంటే దేవుడు వాళ్ళతో ఎలా మాట్లాడతాడంట? కళ ద్వారా, దర్శనం ద్వారా మాట్లాడతాను. కానీ నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, నేను మీతో మాట్లాడినటువంటి వాడు కాదు మోషే అని చెప్తున్నాడండి. అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. నేను గూఢ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. ఆయన ఒక వివాహం చేసుకున్నాడు, వీళ్ళు తీర్పు తీర్చారు, దేవుడు దాన్ని అంగీకరించారు. ఆ వివాహాన్ని బట్టి దేవుడు దాన్ని అంగీకరించారు. ఎందుకంటే ఇశ్రాయేలు అన్నిల్ని వివాహం చేసుకోకూడదండి, ఎవరిని ఇవ్వకూడదు, ఎవరిని పుచ్చుకోకూడదు, ఎవరికి వాళ్ళని తీసుకోవడం అనేది జరగదు. కానీ మోషే ఆ తప్పు చేస్తే, ఒక నాయకుడిగా ఉన్నవాడు ఇలాంటి తప్పు చేస్తే ఎలాగా అని వీళ్ళు రెచ్చిపోయారు మాట. ఒకవేళ తప్పు చేసి వీళ్ళు ఏం చేసి ఉండాలి? ప్రార్థన చేసి ఉండాలి దేవునికి, ఇలా జరిగిందని. దానికి ఖచ్చితంగా దేవుడు ఆన్సర్ ఇచ్చి ఉండేవారు. కానీ వీళ్ళే జడ్జ్ చేయడం వల్ల అక్కడ జరిగిన మాట చూసుకున్నట్లయితే అలా అంటున్నారన్నమాట, నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు అని అన్నాడండి. అంటే ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నీతిగా న్యాయంగా యథార్థంగా సేవ చేసేటువంటి సువార్తికని ఒక మాట ఏదైనా నోరు జారామంటే మనం జాగ్రత్త పడాలి. ఒకటి, దేవుడు ఆయన మాట వింటున్నాడు, అంటే నా మాట వింటున్నాడు, నేను పలికిన మాట వింటున్నాడు. రెండు, ఆ మాట పలికేంత అంటే ధైర్యం నువ్వు ఎందుకు చేస్తున్నావు? నీకు భయం లేదా? ఎందుకు ఆ భయం గురించి మాట్లాడుతున్నాడండి? మోషేకి భయపడమనా? మోషే దేవుని కోసం పని చేస్తున్నందుకు భయపడమంటున్నాడా? నా సేవకుడు నా పని చేస్తున్నాడు, మీరు మోషే నీకు రక్త సంబంధం కాబట్టి, నీతో కలిసి పెరిగాడు కాబట్టి నువ్వేదో మాట అనేచ్చు అనుకుంటున్నావేమో. అది కాదు, ఇప్పుడు ఆయన నాయకుడిగా ఉన్నాడు, నా పని చేస్తున్నాడు, నేను ఆయనతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాను. నాకు లేని సమస్య మీకేంటి? మీకెందుకు భయం కలగలేదు అని అంటున్నాడు. ఈరోజు యథార్థంగా బ్రతికేటువంటి సహోదరుడైనా సహోదరి అయినా సరే, వారు ఆత్మీయ జీవితాన్ని బట్టి మనం చూసి సంతోషించాలి తప్ప, ఏదో వారి కుటుంబంలో ఏదైనా జరిగితే అది ఎందుకు జరిగిందో ఆలోచన చేసి వీలైతే దాన్ని సరిదిద్దేటట్టుగా, వారిని కనికరించగలిగేటట్టుగా మనం ఏదైనా ప్రార్థన చేయాలి తప్ప జడ్జిమెంట్ చేయకూడదండి. దేవుడు ఆ మాటలు వింటాడు, ఆ మాటలను బట్టి ఒకరోజు అడుగుతాడనమాట, నేనంటే భయం లేదా? వాళ్ళు యథార్థంగా నా సన్నిధిలో బ్రతుకుతున్నారే, వాళ్ళ గురించి నువ్వు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? మనల్ని ప్రశ్నిస్తాడండి. మనుషుడు పలికే ప్రతి వ్యర్థమైన మాటకి తీర్పు దినాన లెక్క చెప్పాలి మనం. సో ఎవరి గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఎవరి గురించి మాట్లాడడానికి మనకి ఎలాంటి అర్హత లేదండి. మోషే ఎందుకు ఆ వివాహం చేసుకున్నాడు మరి? అదొక క్వశ్చన్ మాట. దేవుడు అంగీకరించాడు, మనం కూడా అంగీకరించాలి. అంతే, మనం ఇంకా దాన్ని క్వశ్చన్ చేయకూడదండి. అంటే నాకు అనిపించింది ఏంటంటే, ఇశ్రాయేల్ని బిడ్డల్లా చూశాడండి మోషే. సుమారు 10 సార్లు దేవుడు వాళ్ళని నాశనం చేస్తానని అన్నాడని, 10 సార్లు మోషే వాళ్ళ పక్షాన మాట్లాడాడండి. లాస్ట్ ఇంక 10వ మాత్రం ఆ జనాంగాన్ని, అంటే ఎవరైతే ఆ పితరులు ఉన్నారో వాళ్ళని అరణ్యంలో నాశనం అయ్యేటట్టుగా చేశాడనమాట. అంటే వాళ్ళని పిల్లల్లాగానే చూశాడండి. అందువల్ల వాళ్ళ ఎవరిని వివాహం చేసుకోవడానికి ఆయన ఇష్టపడకపోయి ఉండొచ్చు. నా కుమార్తెలు నా కూతుర్లు అని అనుకున్నాడేమో, వాళ్ళలో నేను చేసుకోకూడదని అనుకున్నాడేమో, మనకు తెలియదు. కానీ దేవుడు దాన్ని అంగీకరించాడు. కొన్ని విషయాలు దేవుడు అంగీకరిస్తాడు, వాటి గురించి మనం జడ్జ్ చేయకూడదు.
అది అంగీకరించాడా లేదా అనేది వారి వారి ఫలాలు తెలియజేస్తాయి. ఇప్పుడు తెలియదు కానీ వారి యొక్క జీవితంలో వారి ఫలాలు తెలియజేస్తాయి అన్నమాట. ఆ కుటుంబం దేవుళ్ళు ఎదిగే విధానం బట్టి కానీ ఆ కుటుంబాన్ని బట్టి కానీ మనకి తెలుస్తాయి అన్నమాట. ఆ విషయం తెలిసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మీద ఎప్పుడు కూడా, ముఖ్యంగా సేవకుల పట్ల కానీ సంఘంలో పెద్దలు కానీ నీతిగా న్యాయంగా బ్రతికే ఏ కుటుంబం మీద కూడా నోరు జారద్దు. నోరు జారామంటే ఆ మాటలు దేవుడు వింటున్నాడు. ఆ మాటలకు తగినట్టుగా దేవుడు మనకి ప్రతిఫలాన్ని కూడా ఇస్తాడు. చివరిగా చూసుకున్నట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము 40వ వచనం మనం చూసుకున్నట్లయితే సిలువ మీద ఉన్నటువంటి దొంగ కూడా మాట్లాడుతున్నాడండి. చనిపోయే సమయంలో ఇద్దరిని సిలువ, యేసుక్రీస్తుకి కుడిపక్క ఒకరు ఎడం పక్క ఒకరిని సిలువ వేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఒక దొంగ 39వ వచనం, వేలాడి వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు అతన్ను దూషించుచు, నీవు క్రీస్తు గదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షింపమని చెప్పాను. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా అని అంటున్నాడండి. అంటే మనం చేసిన తప్పులకి మనం శిక్ష అనుభవిస్తున్నాం. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన మెస్ అయిన విషయం ఆయనకు అర్థమైంది. నువ్వు దేవునికి భయపడవా? ఎందుకు మనల్ని రక్షించాలి? మనం చేసిన తప్పుకు ప్రతిఫలం అనుభవిస్తున్నాం, నువ్వెందుకు ఆయన శోధిస్తున్నావు అని చెప్పి అంటున్నాడండి. దేవునికి భయపడే విషయంలో బ్రతికినంత కాలం దేవుని యందు భయభక్తులే కలిగి ఉండాలి. బాగుంటే ఒకలాగా, పరిస్థితులు బాగోలేకపోతే వేరేలాగా విమర్శించేటట్టుగా మన బ్రతుకులు ఉండకూడదు. తర్వాత చివరిగా ఒక రెండు వచనాలు చదువుకొని ముగించుకుందాం. అంటే దేవునికి భయపడే వలన వచ్చేటువంటి లాభం. కీర్తనలు 128 అధ్యాయం 1 వచనం ఎవరు చెప్తారు పిల్లలు ఎవరికైనా? కీర్తనలు 128:1. అందరికీ ఇది కంతట వచ్చినాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు చెప్పండి నడుచువారందరూ ధన్యులు. అంటే ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన త్రోవల యందు అంటే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం జీవిస్తారో, ఆయన ఇచ్చినటువంటి నీతి మార్గాల్లో నడుస్తారో, ఇరికైనటువంటి మార్గంలో ఎవరైతే నడుస్తారో వారందరూ కూడా ధన్యులు అనే మాట చెప్తున్నారండి. అలాగే ఇందాక స్టార్టింగ్లో చదువుకున్నాం సామెతల గ్రంథం 10:27 వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయునకు కారణము, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును అనే మాట చెప్పబడిందండి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, సత్క్రియ ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రము వచ్చును అంటున్నాడండి. మనం ఎటువంటి స్థితిలో ఉన్నామో చూసుకుందాం. 7వ వచనంలో ఉన్నట్టుగా సత్క్రియలు చేయొచ్చు, మహిమ ఘనత అక్షయతను వెతికే వారికి నిత్య జీవం పొందుతుందంట. అలా కాకుండా మనం గనక భేదాలు పుట్టిస్తూ సత్యానికి లోబడకుండా దుర్నీతికి గనక లోబడుతూ ఉన్నామంటే దేవుని యొక్క ఉగ్రత రౌద్రం వస్తుందంట. దుష్కార్యములు చేయు ప్రతి మనిషిని ఆత్మకు, మొదటి యూదునికి గ్రీసు దేశానికి శ్రమయు వేదన కలుగును. క్రైస్తవులుగా మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుని యందు నిజంగా భయభక్తులు కలిగి ఉన్నామా? పేరుకు మాత్రమే భయభక్తులు కలిగి ఉన్నట్టుగా జీవిస్తున్నామా? దేవుడు అంటే ఇప్పుడున్న సందర్భాలు మనం చూసుకున్నాం. ఎందుకు భయపడాలి అనే విషయాలుగా మనం గమనించాం. భయపడడం ద్వారా, దేవునికి భయపడి బ్రతకడం ద్వారా వారు ఎలాగ ఆశీర్వదింపబడ్డారో అనేక విషయాలు మనం చూసాం. దేవుని యందు భయభక్తులు లేకుండా ఆయన సన్నిధిలో ఆయనకు విరోధంగా ఉన్నటువంటి వారు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారో కూడా మనం చూసాం. ఎలా నాశనం అయ్యో కూడా మనం చూసాం. ఎటువంటి వర్గంలో మనం ఉన్నాం? పక్కోళ్ళు మనం తీర్పు తీర్చొద్దు. నేను నా కుటుంబం ఎలా ఉన్నాం? యెహోషువ అంటాడు చివరిగా వాళ్ళతోటి, మీరు ఆ నది అవతల ఉన్న దేవతలను ఏం చేస్తారో చేసుకోండి, నేను నా కుటుంబం మాత్రం యెహోవానే ఆరాధిస్తామని అన్నారు. ఆయన ఎందే భయభక్తులు కలిగి జీవించగలిగేటట్టుగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. భయము భక్తి అనేది